ట్రాంప్లో 350cc లైనప్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఇంకా స్పీడ్ స్క్రామ్లర్ రక్షణే కాదు, మన దగ్గర ట్రాకర్ 400 లాంచ్ అయింది అండ్ అప్కమింగ్ బోర్నెవెల్ 350 అయితే లాంచ్ అవబోతుంది. సో ఈ ఒక్క వీడియోతో మీకు ట్రాకర్ 350 గురించి అండ్ బోర్నెవెల్ 350 గురించి అయితే క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అన్నిటికంటే ముందు మనం అప్కమింగ్ బోర్నెవెల్ 350 ఏదైతే రాబోతుందో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ట్రాకర్ 350లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏమైపోయిందంటే, వీళ్ళు బోర్నెవెల్ ని 350cc తీసుకొస్తారో తెలియదు, 400cc తీసుకొస్తారో తెలియదు. బట్ 90% వీళ్ళు 350లోనే తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బైక్స్ అన్ని, ఇప్పుడు మనం ట్రాకర్ 400 కూడా చూస్తే పేరు 400 ఉంది కానీ 350cc తీసుకొచ్చారు. కాబట్టి బోర్నెవెల్ ని కూడా సేమ్ అదే సెగ్మెంట్ లో అయితే తీసుకొస్తారు. సో బోర్నెవెల్ 350 ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ వచ్చేసరికి జూన్ టు ఆగస్ట్ మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. జూన్ లో అవ్వచ్చు, జూలైలో అవ్వచ్చు, ఆగస్ట్ లో అవ్వచ్చు. ఎందుకంటే ట్రాంప్ వాళ్ళు 350cc లైనప్ ని తొందరగానే లాంచ్ చేస్తున్నారు కాబట్టి మనం బోర్నెవెల్ 350ని కూడా తొందరలోనే చూడొచ్చు. సో జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో లాంచ్ అయితే డెఫినెట్ గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇంజన్ స్పెసిఫికేషన్స్ లోకి అయితే వెళ్దాం. సో ప్రైస్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ సేమ్ యాజ్ ట్రాకర్ 400, 2.49 lakhs మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 lakhs అయితే అయిపోతుంది డెఫినెట్ గా. సో ఆల్మోస్ట్ 3 lakhs ఒక 350cc బైక్ కంటే ప్రైస్ ఎక్కువ తక్కువ మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా చెప్పండి గైస్. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ లోకి అయితే వెళ్ళిపోతే, మనందరికీ తెలిసినట్టే ట్రామ్ 350cc ఏదైతే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు వచ్చినాయో కొత్తగా, సో 99% అదే ఇంజన్ స్పెసిఫికేషన్స్ లో మనకి బోర్నెవెల్ 350 కూడా చూడొచ్చు. విచ్ ఇస్ 349cc ఇంజన్, 40 PS పవర్ అండ్ 32 Nm ఆఫ్ టార్క్ మనం దీంట్లో చూడొచ్చు. ఎందుకంటే స్పీడ్ 400 కేటగిరీ ఇంజన్ లో అయితే వీళ్ళు తీసుకురారు. స్పీడ్ 400 ఒక 3 PS పవర్ తక్కువ కదా. మనం ఇప్పుడు వచ్చిన ట్రాకర్ 350 ఏదైతే ఉందో అదే ఇంజన్ స్పెసిఫికేషన్స్ లో మనకి బోర్నెవెల్ 350 కూడా చూస్తుంది. అండ్ చాసెస్ వచ్చేసరికి మనం ప్యూర్ క్లాసిక్ బైక్ కాబట్టి స్టీల్ ట్యూబులర్ చాసెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అండ్ కమింగ్ టు ద వీల్స్ గైస్, వీల్స్ మనం స్పోక్ వీల్స్ తోనే చూడొచ్చు. ఎందుకంటే క్లాసిక్ బైక్ కాబట్టి ఆ స్పోక్ ఫినిష్ లేనిది మనకి అసలు క్లాసిక్ లుక్కే రాదనమాట. సో డెఫినెట్ గా మనం స్పోక్ వీల్స్ చూస్తాము. బట్ స్పోక్ వీల్స్ మనం ఏదైతే స్క్రామ్లర్ 400 XE వేరియంట్ లో చూస్తామో, స్పోక్ వీల్స్ అనగానే మనకి ట్యూబ్లెస్ సైడ్స్ తో వస్తుంది కదా. సో మోస్ట్లీ అదే టెక్నాలజీ వాడి వీళ్ళు టైర్స్ ని అయితే తీసుకురావచ్చు స్పోక్ వీల్స్ ని. ఫ్రంట్ 19 inch, బ్యాక్ 18 inch టైర్స్ వస్తాయని అయితే రూమర్స్ ఉన్నాయి. సో అఫీషియల్ గా లాంచ్ అయితే కానీ మనకైతే ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అనేది తెలియదు అనమాట. అండ్ ఫీచర్స్ విషయానికి వచ్చినా కానీ సేమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు, డ్యూయల్ ఛానల్ ABS చూడొచ్చు, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ABS చూడొచ్చు. బట్ క్లాసిక్ వేరియంట్ కాబట్టి చిన్న చేంజెస్ ఏమన్నా అవ్వచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం మెయిన్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేసేది సస్పెన్షన్ విషయంలో చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఒక ప్రాపర్ క్లాసిక్ బైక్ కాబట్టి బోర్నెవెల్ 350 మనం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ బ్యాక్ వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి గైస్ బోర్నెవెల్ 350 గురించి ఇప్పుడుకున్న రూమర్స్ అన్నమాట. సో ఒక బేసిక్ ఐడియా ఇద్దామని అయితే నేను ఈ పాయింట్స్ అనేది చెప్పిన. సో 90% ఇవి అయితే డెఫినెట్ గా ఉంటాయి. సో చిన్న చేంజెస్ ఏమైనా అటు ఇటు ఉంటే మనం అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత ఇంకో వీడియో అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ లాంచ్ అయిన ట్రాకర్ 400 అదే ట్రాకర్ 350 గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవైతే ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ కాదు, ఆల్రెడీ బైక్ లాంచ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఒరిజినల్ వే నేను చెప్పేది. సో ట్రాకర్ 400 లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే డిజైన్ అనమాట. ఒక స్ట్రీట్ బైక్ కేటగిరీలో మనం ట్రాకర్ 400 అయితే చూడొచ్చు. అండ్ ట్రాకర్ కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి 3 కలర్ ఆప్షన్స్ తో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఒకటేమో ఎల్లో, ఇంకోటి సిల్వర్, ఇంకోటి బ్లాక్ అనమాట. సో ఈ 3 కలర్ ఆప్షన్స్ లో నాకు పర్సనల్ గా నచ్చింది మాత్రం బ్లాక్ అండ్ ఎల్లో బాగా నచ్చింది. ఎల్లో అయితే మనం XE వేరియంట్ లో కూడా చూడొచ్చు, అదే సేమ్ కలర్. బట్ ట్రాకర్ 400 కి ఎల్లో కలర్ అయితే మంచిగా సెట్ అయింది అనిపించింది. సో ఇంజన్ వైజ్ గా మనం మాట్లాడుకుంటే ట్రాకర్ 400 అంటున్నాం కానీ పేరు 400, బట్ ఒరిజినల్ గా చూసుకుంటే ఇంజన్ 349cc ఇంజన్. సో 349cc ఇంజన్, 40 PS పవర్, 32 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ బైక్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రైస్ విషయం కనుక మాట్లాడుకుంటే సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 2.4 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనం ట్రాకర్ 400 ని చూడొచ్చు. ఆన్ రోడ్ వచ్చేసరికి 3 lakhs కంటే ఎబోనే అయిపోతుంది. సో ట్రాకర్ 350 వచ్చేసరికి స్పీడ్ 350 కంటే ఒక 3 PS పవర్ ఎక్కువ. సో ట్రాకర్ లో మనం బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు స్పీడ్ 350 తో కంపేర్ చేస్తే. అండ్ ట్రాకర్ 350 6 speed గేర్ బాక్స్ తో వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్, బ్యాక్ వచ్చేసరికి 230mm డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. అండ్ సస్పెన్షన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ 43mm UHD ఫోక్స్ తోనైతే మనకి బైక్ రావడం జరుగుతుంది. బట్ ఈసారి సస్పెన్షన్ కలర్ అయితే చేంజ్ అయింది ట్రాకర్ కి. సో మనం బ్లాక్ కలర్ తోనైతే సస్పెన్షన్ ని చూడొచ్చు. నార్మల్ గా స్పీడ్ స్క్రామ్లలో మనం గోల్డెన్ కలర్ సస్పెన్షన్ చూస్తాం కదా,
ఈసారి అయితే బ్లాక్ కలర్ లో చూడొచ్చు. అండ్ రేర్ సస్పెన్షన్ కి వచ్చేసరికి అడ్జస్టబుల్ మోనోషాక్ తోనే వస్తుంది ట్రాకర్ 400 కూడా. అండ్ టైర్స్ విషయానికి వస్తే సేమ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తోనైతే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 162 mm ఉంది అనమాట. సో మంచిగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. నార్మల్ గా మన ఇండియన్ రోడ్స్ కి 160 ఉంటే సరిపోతుంది, బట్ మనకి 162 ఉంది. సో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా మనం ఈజీగానే క్రాస్ చేసేయచ్చు. అండ్ గైస్ సీట్ హైట్ వచ్చేసరికి 805 mm అయితే ఉంది. సో కొంచెం సీట్ హైట్ అయితే ఉంటది. సో మినిమం 5.5 నుంచి 5.6 ఉండాలి కంఫర్టబుల్ గా రైడ్ చేయాలంటే. చూడటానికి ట్రాకర్ కొంచెం చిన్న బైక్ లాగా ఉన్నా గానీ, బట్ ఇది వెయిట్ విషయంలో వచ్చేసరికి 181 kgs ఉందన్నమాట. సో 181 kgs అంటే తక్కువేం కాదు, కొంచెం బైక్ అయితే వెయిట్ ఉంటది. సో అందుకే మనకి హైట్ కూడా ఈ బైక్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మెయిన్ చేంజ్ మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఇమ్మొబిలైజర్ కి ఏదైతే ఉంటుందో ఆ ఇమ్మొబిలైజర్ ఫీచర్ ని అయితే వీళ్ళు తీసేసిండ్రు. సో ఇప్పుడైతే మనకి నార్మల్ కీస్ తోనే ట్రాక్ అని కూడా చూడొచ్చు అనమాట. అండ్ సీట్ విషయంలో మనకి బ్యాక్ సైడ్ సీట్ కౌల్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ అడ్జస్టబుల్ అనమాట. కావాలంటే తీయచ్చు, లేకపోతే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అండ్ ఎగ్జాస్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్క్రామ్లర్ లో ఏదైతే ఎగ్జాస్ట్ ఉంటుందో సేమ్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అదే ఇచ్చారనమాట ట్రాకర్ లో కూడా. ఎగ్జాస్ట్ నోట్ కూడా మనకి స్క్రామ్లర్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఒకవేళ ఈ 2 బైక్స్ లో నేను కనుక ఒక బైక్ చూస్ చేసుకోవాలనుకుంటే నేనైతే డెఫినెట్ గా ట్రాకర్ 400 ని చూస్ చేసుకుంటా. బొనవెల్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఒక ప్యూర్ క్లాసిక్ మెషిన్ లాగా. బట్ నాకైతే మొత్తం ప్యూర్ క్లాసిక్ ఉండే బైక్స్ ఇప్పటికైతే అంత ఇష్టం లేదు. చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా చేంజ్ అవ్వచ్చు మైండ్, బట్ ఇప్పటికైతే నేను ట్రాకర్ 400 చూస్ చేసుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.